ఈ సమయంలో బెల్లంపల్లి ప్రవీణ్ గారు, మిసెస్ బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఇరువురు కూడా ముందుకు వచ్చి వారు ట్రిబ్యూట్స్ తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. అమ్మగారు కూడా దయచేసి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు దయచేసి అయ్యగారు ప్లీజ్. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. చివరికి యేసే నీతో ఉంటాడు, చివరికి యేసే నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ మా నిండు వందనాలు. మరి ముఖ్యంగా బ్యాప్టిస్ట్ చర్చ్ వేదికని ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఇది వాడుతున్నందుకు ఈ యొక్క బ్యాప్టిస్ట్ చర్చ్ని, కాంగ్రిగేషన్ని, సంఘాన్ని, కమిటీ మెంబర్స్ని, దైవజనులను దీవించునుగాక. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఒక ఆనిముత్యాన్ని మనం కోల్పోయినాం. రియలీ ప్రవీణ్ పగడాల, he's anointed man of God. He's not a fear-filled man of God, but he's a fire-filled man of God. He is not a fear-filled man of God, but he's a fire-filled man of God with uncompromising spirit, preaching the word of God with zeal, passion, hunger for Christ. అలాంటి ఆనిముత్యాన్ని మనము తెలుగు రాష్ట్రాలని కోల్పోయి ఉన్నాం. కానీ మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువని లేపుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రార్థనలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారు చేసిన ప్రార్థనలకి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. తన యొక్క దర్శనము చనిపోలే, తన ప్రార్థనలు చనిపోలే, తనకున్న ఆ మంట, ఆ దాహము చనిపోలే, తనకున్న దర్శనము చనిపోలే. ఆ దర్శనము క్రీస్తు రాకడ దాకా కూడా అనేక పాస్టర్ ప్రవీణ్ పగడాలు లేచునుగాక, లేచునుగాక. అపవాది సామ్రాజ్యాలని కూలుస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగునుగాక. మరి ఒకసారి ఈ సంఘటన జరగటంతోనే మేమందరం కూడా చాలా వేదన, దుఃఖము, ఏం చేయాలో అర్థం కాలేని అయోమయంలో మేము ఉండిపోయినాం. కాబట్టి బెల్లంపల్లి నుంచి ఇంచుమించు 4 hours ప్రయాణాలు చేసి జస్ట్ ఈ ప్రోగ్రామ్ని చూసుకొని మరలా మేము రిటర్న్ అయిపోతున్నాం. కాబట్టి మరి ఒకసారి అవర్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ప్రవీణ్ పగడాలాస్ ఫ్యామిలీ. దీవెనలు, రెండవదిగా ఆ దర్శనం
దేవుడు కొనసాగించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్. ఈ సమయంలో మంచి దైవజన్ని, ఆప్తుని, అంటే ఆయన జన్మ ప్రభు కోసం ఒక సార్థకమైతే ఆయన మరణము కూడా అతి శ్రేష్టమైనది. ఇంతమంది తెలుగు, ఆంధ్ర, తెలంగాణ, అనేక రాష్ట్రాల్లో, భారతదేశ నలుమూలల ఇతర రాష్ట్రాల్లో ఆయన మరణం ఒక ఉజ్జీవాన్ని లేపింది. ఎందుకంటే నిజంగా అనేక మంది మరణిస్తారు, కానీ ఈ మరణములో మాత్రం ఆ రాజమండ్రి ప్రాంతంలో చిందించబడిన ఆయన రక్తములో ఆ ప్రాంతాన్ని ఒక ఉజ్జీవం, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి. ఎందుకంటే ఆయన ఒక హతసాక్షి. దేవుడు ఆయన శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు, శ్రేష్టమైన పరిచర్య ఇచ్చాడు, శ్రేష్టమైన మరణాన్ని ఇచ్చాడు, శ్రేష్ఠులతో చేర్చాడు ఆయనని. అందుని బట్టి నిజంగా ఒక కుటుంబం అయితే భర్తని, తండ్రిని కోల్పోయింది. క్రైస్తవ సమాజం ఒక మంచి విలువ కలిగిన ముత్యమైనటువంటి ఆణిముత్యాన్ని కోల్పోయింది. అయినప్పటికీ మన నిరీక్షణ, మన ధైర్యం, మన బలం రాకడలో ఆయనని చూస్తాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సార్.